अभी समय को समीप लाने का ఇప్పుడు సమయాన్ని है ना సమీపానికి తీసుకొచ్చే తీసుకురావాలి. అలా సమాప్తిని దగ్గరకు తీసుకొచ్చే వాళ్ళు ఎవరు? పిల్లలందరికీ తెలుసు నేను నిమిత్తుని. బాబా ఈ బాధ్యతను తనతో పాటు పిల్లలకి ఇచ్చారు. Son shows father. जब बाप को जानते तो देखो आप सबने बाप को जाना तो क्या किया? మీలో కొంతమందికి బాబా తెలుసు. బాబాను తెలుసుకున్నప్పుడు మీరేం చేశారు? గుర్తించారు, తెలుసుకున్నారు. బాబాకు పిల్లలుగా అయ్యి వారసత్వానికి అధికారులుగా అయ్యారు. శాంతి తీర్థయాత్ర ఈరోజు 20వ తారీఖు. Today is day 20. ఇప్పుడు మోహిని దేవి వివరిస్తారు. Now listen to Mohini Didi. Om Shanti, everyone. ఓం శాంతి అందరికీ. How is everyone's pilgrimage of silence? అందరి తీర్థయాత్ర సైలెన్స్ యాత్ర ఎలా ఉంది? I'm getting very, very good feedback. నాకైతే మంచి ఫీడ్బ్యాక్ వస్తుంది. అందరూ శ్రద్ధ చూపిస్తున్నారు. ఇంకా ఎక్కువ సైలెన్స్ లోకి వెళ్తున్నారు. ఇప్పుడు మనం ఇంకొక హోంవర్క్ మొదలు పెట్టాం. మనం కర్మలు చేసేటప్పుడు ఏ స్మృతిలో ఉండాలి? పొద్దున పూట రోజులో అంతా సైలెన్స్ లో ఉండటం మరి సరైన యాక్షన్స్, సరైన స్మృతిలో ఉండటం కర్మలు చేసేటప్పుడు. బాబా చెప్పారు ఇది మన బాధ్యత, మన సమాప్తిని దగ్గరకు తీసుకురావటం అంటే బాబా యొక్క కార్యాలను పూర్తి చేయటం. మరి ఈ రోజు నేను అనుకుంటున్నాను ఎంతో so many countries all over the world ఎక్స్పాన్షన్ ఉంది, విస్తారం ఉంది. ఎన్నో సెంటర్లో ఎంతో బ్రాహ్మణుల సంఖ్య ఉంది. మనం బాబా చెప్పినట్టుగా మనం ఇప్పుడు కంప్లీట్ అవ్వాలి.
పర్ఫెక్ట్ అవ్వాలి, పరిణతి చెందాలి, సంపూర్ణత రావాలి అంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు, ఎలాంటి విఘ్నాలు ఉండవు, నేను నాది అని సమాప్తం అవుతాయి కదా. అదే కదా మనం చేయాల్సింది. Now, today was power of remembrance. ఈరోజు మనం కర్మలు చేసేటప్పుడు బాబాను గుర్తుపెట్టుకోవటం. మనకు హోంవర్క్ వచ్చినప్పుడు మన బుద్ధి ఓకే నేను ఇంకా ఎక్కువ తెలుసుకొని అర్థం చేసుకొని అనుకుంటాం. ఈ స్మృతి శక్తి అంటే ఏంటి? కొంతమంది అనుకోవచ్చు అసలు స్మృతి అంటే ఏంటి? బాబా గుణాల గురించి ఆలోచించటం, బాబాతో సంబంధాల గురించి ఆలోచించటం, నేను బాబా కార్యాలకు సాధనాన్ని మరి బాబాని ఏదో విధంగా గుర్తుపెట్టుకోవటం అదే శక్తిగా మారుతుంది. ఆ శక్తి మనం కర్మలు చేసేటప్పుడు బాబా చెప్పినట్టుగా సహయోగాన్ని తీసుకొస్తుంది. మరి మనం కర్మలు చేసేటప్పుడు కర్మాతీతంగా అవ్వాలి, అది చాలా ముఖ్యం. కర్మలు చేస్తూనే బాబాని గుర్తు చేసుకోవాలి. అది ఉంటేనే ఆత్మలో ఆ సంస్కారాలు తయారవుతాయి, సుందరమైన సంస్కారాలు. మన పనులు మనం చేసుకునేటప్పుడు వేరే సంస్కారాలు ఉత్పన్నమవుతూ ఉంటాయి, వ్యక్తిగతమైన సంస్కారాలు, ఇతరుల సంస్కారాలు వస్తూ ఉంటాయి. కానీ నేను బాబా సేవ చేసేటప్పుడు, బాబా యజ్ఞం యొక్క సేవలో ఏ సేవలో అయినా ఉన్నప్పుడు ఆ సమయంలో నా మనసులో అసలైన పూర్వజ అనాది సంస్కారాలే ఉండాలి. ఈ శరీరంలో ఉండి తయారైన సంస్కారాలు కాదు. అంటే అప్పుడు నా బుద్ధి అన్ని సమయాల్లో నేను ఈ స్మృతి శక్తిని ఉపయోగించటం చాలా అవసరం అనుకున్నట్టు. Some of you are aware that we do this. మీ అందరికీ తెలుసు, మనం కొన్ని రోజులుగా భోగును ఆఫర్ చేస్తున్నాం లౌకిక అలౌకిక పూర్వజాతుల కోసం. There is a very beautiful class Sister Jayanti gave on Sunday morning. చాలా మంచి క్లాస్ ఉంది, లండన్ లో సిస్టర్ జయంతి ఇచ్చారు. తను ప్రతి ధర్మంలోనూ ఈ యొక్క ట్రెడిషన్ ఉంది, రకరకాలుగా చేస్తారు. నేను ఎప్పుడైనా కొంతమందితో మాట్లాడేటప్పుడు వెంటనే Holy Spirit. So I said, what Holy Spirit? Oh, my grandmother, my this relative, my this. హోలీ స్పిరిట్ దివ్యమైన కనెక్ట్ అవ్వాలి అంటారంటే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళలో ఫ్యామిలీలో ముఖ్యమైన వాళ్ళతో తలుచుకుంటారు. So they think of them and then they decide what వాళ్ళు తలుచుకొని ఏం చేయాలో వాళ్ళు నిర్ణయించుకుంటారు. అలా జయంతి రకరకాల ధర్మాల్లో ఎలా తలుచుకుంటారు పూర్వజాత్మలు అనే వాటికి ఉదాహరణలు ఇచ్చారు. చాలా చక్కగా చెప్పారు. హిందూ రిలీజన్, కొంతమంది అంటారు అది హిందూ ధర్మం, భారతదేశంలో చేస్తారు, ఇక్కడ మేము చేయము, మేము నమ్మము అంటారు కొంతమంది. కానీ మీరు ఆత్మ అనాది అని నమ్మితే మరి మారేది శరీరాలే కదా. ఆత్మ ఎక్కడన్నా మన ప్రేమను, మన కృతజ్ఞతను, మన వాళ్ళగా అనుకోవటం, ఇదంతా మనం చూపిస్తూ ఉంటాం. మరి అలానే మనం బాబాకు ఆఫర్ చేసినప్పుడు భోగు బాబా ఆ ఆత్మకు ఆఫర్ చేస్తారు. అప్పుడు ఆ ఆత్మ బాబాతో కనెక్ట్ అవుతుంది. మరి అక్టోబర్ 5 వరకు ఉంది, నేను మీకు తెలియజేస్తున్నాను. రేపు కూడా ఇంటర్నేషనల్ డే ఆఫ్ పీస్, అంతర్జాతీయ శాంతి దినోత్సవం. International Day of Peace. So that is what. But also,
it was that how it is through silence. సైలెన్స్ ద్వారానే Silence not only not speaking, but just be in సైలెన్స్ అంటే మాట్లాడకుండా ఉండటమే కాదు, let's say, అనాది స్థితిలో ఉండటం, purity of peace, పవిత్రత స్థితి, శాంతి స్థితి, ప్రేమయుక్తమైన స్థితిలో ఉండటం. awareness, ఆ అవగాహనలో ఉంటే and don't think, ఏది speak, ఆలోచించకుండా, ఏది మాట్లాడకుండా absorbed, అందులోనే కలిసిపోయి ఉంటే ఆ సైలెన్స్ లో that I am a pure soul, నేను పావనమైన ఆత్మను, state of mind. ఆ ఉద్దేశంలోనే ఉండండి. Silence with your power, you are accumulating దాని ద్వారా వచ్చే సైలెన్స్ యొక్క శక్తి తోడు certificate accomplishments. ఎన్నో సిద్ధులను తీసుకొస్తుంది, Was on ఎన్నో ప్రాప్తులను తీసుకొస్తుంది. I really notice, that if your thought is pure thought, నేను చూశాను, మీ ఆలోచన స్వచ్ఛమైన ఆలోచన అయితే అది soul, if you are ఆ talking about ఆత్మను soul or about it, మేల్కొల్పుతుంది. that awakening ఆత్మ happens, గురించి మాట్లాడిన response comes immediately. ఆ ఆత్మకు మేల్కొల్పు So it is లభిస్తుంది. actually support వాళ్ళ నుండి thought I have. బదులు కూడా వస్తుంది. And మరి so that నాకున్న ఆలోచన of my own desires. అవి నాకున్న కోరికల ద్వారా వచ్చే ఆలోచనలు One కాదు. thing we always have to remember that ఒకటి మనం ఎప్పుడు ఏం గుర్తించుకోవాలంటే, ఈ సంగమ యుగంలో Srimad, ఏదైతే బాబా శ్రీమతం ఉందో అది అంతా నేను చేయాలి. Baba Srimad. మరి నా ఆలోచన కూడా బాబా శ్రీమతం ప్రకారమే ఉండాలి. బాబా మర్యాదలు శ్రీమతం అనుసరించటమే కాదు, అది కూడా ముఖ్యమే మన రక్షణ కోసం కర్మల్లో. కానీ అలానే మన ఆలోచనల్లో కూడా వ్యర్థమైన ఆలోచనలు ఉండకూడదు, శ్రీమతం ప్రకారమే ఉండాలి. అందుకని మన అసలైన పాలన బాబా మురళి నుండే లభిస్తుంది. మురళి చదవండి, మురళి వినండి, మురళిని స్టడీ చేయండి, మననం చేయండి. 3 Like విషయాలు after Amrit Vela, I listen, వెళ్ళిన తర్వాత or sometimes I read and then I listen. ఒకసారి నేను I ముందు read in Hindi, then I చదివి listen తర్వాత వింటాను. from the center. హిందీలో చదువుతాను, Whatever is reading is in English, and then ఇంగ్లీష్ లో చెప్పేది వింటాను, తర్వాత దాన్ని I make స్టడీ notes చేస్తాను, on what చదువుకుంటాను. Baba said, and అంటే బాబా ఏం చెప్పారు నోట్స్ తయారు చేసుకుంటాను, బాబా బ్లెస్సింగ్ so రాసుకుంటాను. as much we study, మరి ఎంతైతే మనం that is మననం where చేస్తామో my accomplishments are coming. అక్కడే నా ప్రాప్తులు వస్తూ ఉంటాయి. Like a law student studies, మరి become, లా విద్యార్థి చదువు లాయర్ గా అవుతారు. and any complicated kind of case comes to that lawyer. ఏదైనా క్లిష్టమైన If he has knowledge, కేసు ఆ లాయర్ దగ్గరకు వస్తే was said, ఆ లాయర్ కు ఆ నాలెడ్జ్ అంతా ఉంటుంది, then బాగా when he చెప్పినట్టుగా. applies those laws, మరి ఆ జ్ఞానాన్ని that ఉపయోగించినప్పుడు case, right? ఆ కేసు విన్ అవుతారు. So same is here, study, అలానే ఇక్కడ కూడా చదవాలి, not I మననం read చేయాలి. train, ఓ నేను మురళి ట్రైన్ లో చూశాను, when I listened మురళిని to Murli when I was driving to work. నేను కారు డ్రైవ్ చేస్తా వర్క్ వెళ్ళేటప్పుడు విన్నాను. And అలా don't be కాదు. happy listening to all that. Because we are becoming deities from human beings, ఎందుకంటే మనం becoming lawyer or మనుషుల నుండి దేవతలుగా అవుతున్నాం. లాయర్, ఇంజనీర్, డాక్టర్ లాగానే దేవతలు అంటే చాలా ఉన్నతమైన స్థితి కదా. many situations settling karmic ఎన్నో account. పరిస్థితులు, కర్మకాతాలు ఉంటాయి కదా. My response, what is my మరి reaction? దానికి నా బాధ్యత ఏంటి, నా యొక్క రియాక్షన్ ఏంటి? Is there bhavna, is there love, is there peace? Or I just get little bit forceful, I get something, like some sanskars emerge from the past. So that means my study is not very good. ఎక్కడో సంస్కారం, పాత సంస్కారాలు, పాతవన్నీ గుర్తొస్తున్నాయి అంటే మరి నా చదువు Situations, circumstances, స్థితి సరిగ్గా లేనట్టే కదా. మరి మన స్థితి ఎలా ఉండాలంటే ఎలాంటి we should సర్కమ్స్టాన్సెస్ కానీ ఎలాంటి పరిస్థితులు కానీ ఎదుర్కొనేలా ఉండాలి, past. శాంతంగా ఉండాలి, కామ్గా ఉండాలి, పాల్గొనాలి. Every scene of
drama. డ్రామాలో ప్రతి దృశ్యం Because it has to సరైనదే. happen, it will happen. ఎందుకంటే అది అలానే జరగాలి, అలానే జరుగుతుంది. So in that drama, whatever is ఆ happening, డ్రామాలో ఏం my జరుగుతున్నా response to that నా story, బాధ్యత ఏంటి ఆ డ్రామా దృశ్యంలో? because that gets recorded again now. ఎందుకంటే అదే ఇప్పుడు మళ్ళీ రికార్డ్ అవుతుంది కదా. So some say, but whatever is drama is happening, it's repeating. కొంతమంది అంటారు డ్రామా ఏదందో అదే జరుగుతుంది, అదే What I పునరావృతమవుతుంది am అంటారు. recording now, కానీ మరి నేనే రికార్డ్ చేస్తున్నాను ఇప్పుడు, అది కూడా రిపీట్ అవుతుంది కదా. so it is my response to the situation, మరి ఇది and that పరిస్థితి నా బాధ్యత. changing that study into my stage. And that has అదే to become like మన that, స్థితిగా very మారుతుంది. stable. And, అదే there should be no influence of any kind. స్టేబుల్ గా ఉంటుంది, అందులో ఎలాంటి ప్రభావం ఉండదు. Especially these days, మరి ఈ రోజుల్లో lot of problems in the world, ఎన్నో lot of సమస్యలు ఉన్నాయి, negativity in the world, ఎంతో నెగిటివిటీ ఉంది. but I don't have to absorb anything. మరి ఏది నేను తీసుకోకూడదు. Possible, listen. ఎంతైతే not to కు- కుదురుతుందో వినండి, కానీ ఎక్కువ కాదు. information also, all kinds of information. అన్ని రకాల సమాచారం has ఉంటుంది. gone in and they keep లోపలికి coming, వెళ్తే the thoughts keep coming. మరి అదే ఆలోచనల కింద బయటకు రావాలి కదా. It's no harm to keep informed. You should actually. మరి తెలుసుకోవటం తప్పు కాదు, తెలుసుకోవాలి, కానీ అనవసరమైన వివరణలోకి వెళ్ళదు. When there are details, then all those thoughts they అలా keep repeating వివరణలోకి వెళ్ళినప్పుడు in the mind. ఆ ఆలోచనలు మనసులో వస్తూనే ఉంటాయి. So it is through the silence actually. మరి ఇది సైలెన్స్ ద్వారానే సాధ్యం. Silence. ఈ సైలెన్స్ లోనే So it's also కుదురుతుంది. any wasteful thoughts come, you change సైలెన్స్ them. లోనే with ఎలాంటి the వ్యర్థమైన silence. ఆలోచనలు వచ్చినా జ్ఞానంగా మార్చుకోవాలి. But then also you have to become quiet. మరి అలానే Going on and మనం on. క్వైట్ గా కూడా ఉండాలి. Things happen. ఒకసారి Some matter, మాట్లాడుతూనే some ఉంటాం, things, ఏదో విషయంలో ఏదో చింతలో thoughts keep coming about that. ఆలోచనలు Thoughts are not వస్తూనే going ఉంటాయి. to help, right? కానీ మీ ఆ But ఆలోచనలు if you remain in వల్ల silence, హెల్ప్ అవ్వదు కదా. if you remember Baba, మీరు బాబాని you don't have గుర్తుపెట్టుకుంటే any solution, right? దానిలో But if I keep worrying about anything, సొల్యూషన్, దాని బాబాని గుర్తుపెట్టుకుంటే tomorrow I పరిష్కారం will దొరుకుతుంది. దాని గురించి చింతించాల్సిన అవసరం లేదు. in silence is that is the thought coming from fear. మరి ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది? భయం నుండి వస్తుందా? Past, ఏదో ఎప్పుడు జరిగింది గుర్తొస్తుందా? దాని గురించి భయపడుతూ ఉన్నామా? fear. రకరకాల భయాలు వస్తూనే ఉంటాయి కదా. So there is fear within the sanskars. మరి And those సంస్కారం thoughts which are coming లో now, భయం ఉంటే మన వచ్చే ఆలోచనలు కూడా అలానే ఉంటాయి. where I say, no, I don't think I lose courage. I నాకు don't నేను ధైర్యం ఉండదు, ధైర్యం కోల్పోతూ ఉంటాం భయం వల్ల. నేను చేయగలనా లేదా అనుకుంటూ ఉంటాం. So in silence, I have to observe. మరి and then సైలెన్స్ లో నేను అబ్జర్వ్ చేసి దాని మూలాలను, సంస్కార మూలాలను తెలుసుకోవాలి, ఎందుకు ఇలా అవుతుంది అని. into faith. దాన్ని ఒక నమ్మకం కింద మలుచుకోవాలి. Keep reminding yourself. గుర్తు చేసుకుంటూ ఉండాలి. Baba is బాబా there. ఉన్నారు, You should have ఆల్మైటీ బాబా, సర్వశక్తివంతుడైన బాబా ఉన్నారు that అని day గుర్తు in చేసుకుంటూ message, Baba ఉండాలి. said, always remember I am a victorious soul. I am బాబా చెప్పారు భోగ్ మెసేజ్ లో, ఎప్పుడు గుర్తుంచుకోండి నేను విజయీ ఆత్మను అని. yourself, I am a మరి victorious అలా soul. గుర్తుంచుకుంటూ ఉండండి. So the thought of defeat. Sometimes something has happened. You ఎప్పుడైనా lose ఏదైనా courage, జరిగితే you lose trust also. మనకు నమ్మకం పోతూ ఉంటుంది కదా. But I have to have trust. మరి కానీ నాకు నమ్మకం ఉండాలి. No, I can't trust now anyone. నేను నమ్మలేను ఎవరిని ఎప్పటికీ నేను The quality of నమ్మను అని అనకూడదు. ఎందుకంటే ఆ నమ్మకం అనే లక్షణాన్ని కోల్పోవద్దు. ఆ లక్షణం మనకు అవసరం. introspection is where you are finding మరి ఈ ఆత్మ పరిశీలనలోనే thoughts are- మనం తెలుసుకునేది ఈ ఆలోచనలు ఎక్కడి నుండి వస్తున్నాయని. and then you change it. మరి It's some వాటిని kind of vice or some kind of weakness వికారమా లేకపోతే to a- బలహీనత కానీ ఉంటే దాన్ని to a virtue. పరివర్తన చేసుకోవాలి. గుణంగా వికారం నుండి
దివ్య గుణంగా మార్చుకోవాలి. ఎంతైతే మనం మార్చుకుంటామో అంత పరివర్తన అవుతుంది. అంటే ఆత్మ పరిశీలన ఎప్పుడు బలహీనతల వంక చూడటం అని కాదు, తప్పకుండా మన ఆలోచనల్లో నాణ్యత ఉండాలి. ఆలోచనలు చాలా ఉన్నతంగా ఉండాలి. ఒక్కోసారి ఏదైనా మాట్లాడేది ఉన్నతంగా శుభంగా మాట్లాడడం, మరి అప్పుడు అనుకుంటావు ఎక్కడి నుంచి వచ్చింది ఈ మాట. జాగ్రత్తగా ఉండాలి, చాలా పాజిటివ్ గా ఉండాలి. పాజిటివ్ కామన్ కానీ చాలా శుభప్రదంగా ఉండాలి, ఉన్నతంగా. ఎందుకంటే మన ఆలోచనే ఒక్కోసారి అశాంతిని కలుగజేయించవచ్చు, అసౌకర్యంగా ఉండొచ్చు. అది చాలా సూక్ష్మమైంది కదా, దాని గురించి మన ఆలోచనల గురించి మనం చూసుకోవాలి. మరి ఈ సైలెన్స్ శక్తి, శాంతి శక్తి పెరిగే కొద్దీ మనం చేసే ప్రయత్నాల్లో శ్రద్ధ ఉంటుంది. అవి శుభప్రదంగా ఉంటాయి, ఉన్నతంగా అవుతాయి. మీరు కూడా అనుభూతి చెందుతారు దానివల్ల ఎంత ప్రయోజనం పొందుతున్నారు. ఎందుకంటే ఆ శక్తి మీలో ఉంటుంది కాబట్టి. లేకపోతే మీరు బలహీనంగా బలహీనంగా ఉండొచ్చు, లేకపోతే నా వల్ల కాదు అనుకోవచ్చు. ఇది కూడా మరి ఇలాంటి డిసప్పాయింట్మెంట్, నిరాశ రాకూడదు. మనం ఉన్నతగా చెప్తున్నాం, మనం పురోగతి సాధిస్తున్నాం, బాబా మనతో ఉన్నారు, మనం ఇంకా ధైర్యంగా, ఇంకా నమ్మకంగా మరి ఇంకా వృద్ధి అవుతూనే ఉండాలి. రేపటి స్మృతి మనం కర్మలు చేసేటప్పుడు స్మృతి ఏంటి? కర్మలు చేసేటప్పుడు రేపు కర్మలు చేసేటప్పుడు బాబాను మర్చిపోతామా? ఇందులో బాబా చెప్తున్నారు, while carrying out every task, చేసే ప్రతి పనిలోను మిమ్మల్ని మీరు నిశ్చలంగా ఉంచుకోవాలి, సాక్షిగా ఉండాలి. So you can take photo if you don't have only. లేకపోతే ఫోటో తీసుకోండి. While carrying out every task, keeping yourself stable, కార్యం చేసేటప్పుడు మిమ్మల్ని నిశ్చలంగా సాక్షిగా చూసుకోవాలి. మిమ్మల్ని మీరు సాక్షిగా అనుభవిస్తున్నారా? The stage of a detached observer, సాక్షి దృష్టి వల్ల ప్రతి కార్యం సహజంగా విజయవంతంగా అవుతుంది. సాక్షిగా ఉండాలి. సాక్షి దృష్టిగా ఉండాలి. the stage of detached observer is so lovely. సాక్షి దృష్టి చాలా ప్రియంగా ఉంటుంది. Actions, ఏ ఆత్మ అయితే ఈ కార్యాలు చేస్తుందో సాక్షి స్థితిలో ఉండి చేస్తుందో ఎప్పుడు అతీతంగా ప్రియంగా తండ్రికి ఉంటారు. బాబా అడుగుతున్నారు, మీకు మరి అలాంటి ఉల్లాసం ఉందా? నేను అలౌకికమైన ఆత్మను, ప్రతి కర్మను ఈ ప్రాక్టీస్ లో చేస్తాను. One who has alaukic experiences, ఎవరికైతే అలౌకిక అనుభవాలు ఉన్నాయో, ఏ ఆత్మకైతే ఈ అలౌకిక అనుభవం ఉందో, అంటే నేను మామూలు పనులు చేస్తున్నా,
నేను అలౌకికమైన ఆత్మను అనే స్మృతి ఉండాలి. మరి ఇలా కర్మలు చేసేటప్పుడు మన ప్రాక్టీస్ వృద్ధి చేసుకుంటూ ఉండాలి. ఈ ప్రాక్టీస్ ద్వారానే మన కర్మతీత స్థితిని పొందుతాం. ఇలా మన ప్రాక్టీస్ పెంచుకుంటూ ప్రతి పని చేసేటప్పుడు సాక్షిగా ప్రియంగా తండ్రికి ఉండాలి. తండ్రికి సాక్షిగా తండ్రికి ప్రియంగా ఉండాలి. ఇదే ఉన్నతమైన ఆత్మగా ఉండటం అంటే ఇదే. నేను పనులు చేసుకునేటప్పుడు, కర్మలు చేసుకునేటప్పుడు సాక్షిగా ఉండాలి, ప్రియంగా ఉండాలి, బాబాకు చాలా ప్రేమగా ఉండాలి, తండ్రితో ప్రేమగా ఉండాలి. నేను కర్మకు అతీతంగా ఉండాలి. మరి ఇదే కదా రేపు ప్రాక్టీస్. చాలా హోంవర్క్లు వచ్చాయి. సైలెన్స్ ఉంది, ఆత్మ పరిశీలన ఉంది, మళ్ళీ హోంవర్క్ ఉంది. కానీ మీరు ఇష్టపడతారు ఇది. నేను కూడా ఎన్నోసార్లు బుద్ధి నాకు గుర్తు చేస్తూ ఉంటాను, ఈ రోజు ఇది చేయాలి, అది చేయాలని. ఇదంతా హోంవర్క్, ఇదంతా మనకు రిమైండర్. 2 నిమిషాలు, 5 నిమిషాలు ఇక్కడ అక్కడ బుద్ధిని సమయం సరిగ్గా ఉంచుకోవటం. ఎందుకంటే ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్. ప్రాక్టీస్ ఇక్కడ చేసే ప్రాక్టీస్ చాలా సింపులే. మనం గుర్తుపెట్టుకోవాలి అంతే. అదే మనం చేద్దాం రేపటి కోసం. ఓం శాంతి. Om Shanti. Welcome to our Vyakti journey, Adi Ratan, a rare Shanti. jewel of great courage, pioneering path to the ఆ meaning. వ్యక్తి ప్రయాణానికి స్వాగతం. ఆది రత్నం, అమూల్యమైన ధైర్యశాలి ఆత్మ గురించి తెలుసుకుందాం. Are the direct children of God, మన seated పూర్వజాత్మలు భగవంతుడి పరమాత్ముడి అసలైన పిల్లలు. to every branch. We remember their బీజం ఎలా renouncement అయితే చెట్లో ఉన్న ప్రతి కొమ్మకు శక్తినిస్తుందో అలానే మరి తపస్సు, అలసట లేని సేవ, gift from God, చాలా the original అమూల్యమైన బహుమతిని పరమాత్మ నుండి పొందిన అమూల్యమైన ఆది రత్నాలు. Dadi Brajendra ji was బ్రిజేంద్ర Adi Drishta, ఆది దృష్ట అని కూడా అనేవాళ్ళు. to have the first vision of God. పరమాత్ముడి అసలైన దర్శనాన్ని పొందిన Dadi ఒరిజినల్ was a Lokik Ratnam. daughter of Brahma Baba. She had a very special part to play in this world drama. That was ప్రీతములైన దాది బ్రిజేంద్రజీ the instrument బ్రహ్మ బాబా యొక్క incarnation of కోడలు. Shiva into Brahma. ఈ ప్రపంచ డ్రామాలో ఆమెకు చాలా ప్రత్యేకమైన పాత్ర ఉంది. Baba gave her blessing బాబా that she తనకు ఆశీర్వాదం ఇచ్చారు. in all బ్రిజేంద్ర దాది బ్రహ్మ బాబాతో మొత్తం 84 జన్మల్లో వివిధ రకాలైన పేర్లతో రూపంలో ఉన్నారు, పాత్రను పోషించారు. ఈ కారణంగానే ఈ చివరి జన్మలో కూడా దాది బ్రహ్మ బాబాకు కోడలుగా మారారు. Dadi was very attracted towards Baba's tapasya and introverted nature. బాబా యొక్క తపస్సు, అంతర్ముఖ స్వభావానికి చాలా ఆకర్షితురాలయ్యారు. To have his ఒకసారి బాబా భోజనం చేయడానికి కూర్చున్నారు. being his daughter-in-law, దాది బాబా కోడలుగా బాబాకు as she was వడ్డించేవాళ్ళు. serving, వడ్డించేటప్పుడు that Baba, దాది she బాబా saw వంక the చూశారు. image of fully బాబాలో liberated
పూర్తిగా అలంకరించబడిన కృష్ణుణ్ణి బాబాలో చూశారు. తాను ఆ దృష్టితో చాలా ఆశ్చర్యపోయారు. దాది తనతో తాను ఇలా అనుకున్నారు, శ్రీకృష్ణుడు ఈ కుర్చీలో ఎలా కూర్చున్నారు అనుకున్నారు. దానికి ముందు బాబా ముందుకు వెళ్ళినప్పుడు దాది కొంగు కప్పుకునేవాళ్ళు ముఖానికి. ఆ రోజు నుండి తర్వాత కొంగు ముఖానికి కప్పుకోవటం ఆపేశారు. తను అనుకున్నారు, నా ముఖాన్ని ఎందుకు దాచిపెట్టుకోవాలి కృష్ణుడి నుండి అనుకున్నారు. From that day, ఆ రోజు she was తర్వాత so intoxicated that she దాది found God చాలా in the form హుషారుగా of her ఉండేవాడు. mother-in-law. భగవంతుడు తన మామగా వచ్చారు అనుకునేవాళ్ళు. ఆమెకు ఆ సమయంలో తెలియకపోయినప్పటికీ ఆ రోజు నుండి తనలో ఆ నశ పెరుగుతానే ఉంది. ఆమె ఇంకా ఇంకా ఆధ్యాత్మికంగా మరియు సరళంగా మారటం ప్రారంభమైంది. దాది చాలా నిర్లిప్తంగా, ప్రేమగాను, సాక్షిగాను ఉండేవాళ్ళు. దాది యొక్క భర్త ఆమెను వదిలి పరాయి దేశంలో స్థిరపడ్డారు. ఆయన వేరే వాళ్ళను కూడా వివాహం చేసుకున్నారు. ఒకసారి ఆయన ముంబైకి వచ్చారు. అక్కడ దాది ఒక సేవా కేంద్రంలో నివసిస్తున్నారు. ఆయన ఫోన్ చేశారు. నేను బ్రిజేంద్రతో మాట్లాడొచ్చా అని అడిగారు. దాది అడిగారు, నువ్వెవరు అని అడిగారు. ఎందుకంటే దాదిని ఎవరు పేరుతో పిలిచేవాళ్ళు కాదు. ఆయన, నేను కిషాన్ అన్నారు. దాది అప్పుడు అడిగారు, ఏం కావాలి నీకు అని అడిగారు. I want ఆయన to meet you. సమాధానం చెప్పారు, నేను మిమ్మల్ని కలవాలి అన్నారు. దాదీజీ చెప్పారు, చాలా I don't want to meet with you. అధికారికంగా చెప్పారు, నేనైతే The phone. మిమ్మల్ని కలవాలనుకోవట్లేదు అని ఫోన్ పెట్టేశారు. He then stayed in Mumbai. ఆ తర్వాత ఆయన ముంబైలో ఉండి visiting the center. ముంబైలో ఒక కేంద్రానికి వెళ్తూ ఉండేవాళ్ళు, Dadi సేవా was కేంద్రానికి. so detached. దాది Not మాత్రం only ఎంతో relations, సాక్షిగా ఉండేవాళ్ళు. తన సంబంధాలతోనే కాదు, శరీరం నుండి కూడా చాలా అతీతంగా ఉండేవాళ్ళు. ఇంకొక అలాంటి ఉదాహరణ దాది జీవితంలో కనపడుతుంది. దాది పిల్లల గురించి అది. దాదికి ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. దాది తన జీవితాన్ని యజ్ఞానికి అంకితం చేసినప్పుడు ఆ పిల్లలిద్దరు కూడా యజ్ఞంలో ఉన్నారు. వాళ్ళల్లో ఒకళ్ళకు స్మాల్ పాక్స్ వచ్చింది, అమ్మోరు వచ్చింది. ఆ అబ్బాయి చనిపోయాడు. రెండో అబ్బాయి పేరు ఘనశ్యామ్. దాదితో పాటు ఆబులో ఉండేవాళ్ళు. తర్వాత నారాయణ దాదా బ్రహ్మబాబా వాళ్ళ యొక్క లౌకికమైన కొడుకు ముంబై వెళ్ళేటప్పుడు ఘనశ్యామ తనతో తీసుకువెళ్ళారు. తను అన్నారు, ఘనశ్యామ నేను చూసుకుంటానులే అన్నారు. అలా ఘనశ్యామ్ బాయ్ నారాయణ దాదాతో ఉండేవాళ్ళు. కానీ ప్రతి ఆదివారం సెంటర్కి వచ్చేవాళ్ళు. దాది బ్రిజేంద్ర ఉన్న సెంటర్కే వచ్చేవాళ్ళు. Very much love for Dadi and Baba. ఘనశ్యామ్ బాయ్కి బాబా అన్న దాది అన్న చాలా ఇష్టం ఉండేది. ఆయన అప్పుడు 35 ఏళ్ళు. కానీ ఎప్పుడు అనేవాళ్ళు, నేను పెళ్లి చేసుకోను, నేను పవిత్రంగా ఉంటాను, నేను యోగి ఆత్మను అంటూ ఉండేవాళ్ళు. Even at this age, ఆ వయసులో కూడా తనకు కూడా అమ్మోరు పోసింది. and he was kept at a hospital. హాస్పిటల్లో ఉన్నారు ముంబైలో. One time, ఒకసారి he came to know that Baba had come to Mumbai. బాబా ముంబై వచ్చారని ఘనశ్యామ్ బాయ్కి తెలిసింది. చాలా గట్టిగా కోరుకున్నారు బాబాను కలవాలి అని. కానీ దాదా విశ్వకిషోర్ మిగతా వాళ్ళు ఒప్పుకోలేదు. ఎందుకంటే అమ్మవారు చాలా అంటురోగం, పెద్ద అంటురోగం. బాబాకు ఈ విషయం తెలియగానే ఘనశ్యామ్ గురించి ఘనశ్యామ్ బాబాను కలవాలనుకుంటున్నారని తెలియగానే బాబా అన్నారు, పిల్లలు తండ్రిని కలవాలనుకుంటే తండ్రి ఎలా కాదంటారు అన్నారు. బాబా తప్పకుండా పిల్లలు కలుస్తారు అన్నారు.
to visit బాబా him హాస్పిటల్కి వెళ్ళారు and took him ఘనశ్యామ్ in his lap. కలవడానికి. ఘనశ్యామ్ తన ఒళ్ళోకి తీసుకున్నారు బాబా. When it was the time for him to సమయం leave the body, వచ్చినప్పుడు, శరీరాన్ని the వదిలే doctor సమయం came వచ్చినప్పుడు to know. డాక్టర్ He instructed Dadi to call డాక్టర్ his family మరి members. దాదికి చెప్పారు, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని పిలవమని దాది విజేంద్ర చెప్పారు. He asked Dadi, మన who దాదిని will అడిగారు, be to him? మీరెవరు, అతనికి ఏమవుతారని అడిగారు. దాది చెప్పారు, His mother. నేను ఆయన The doctor తల్లిని thought అన్నారు. she డాక్టర్ might be అనుకున్నారు, his stepmother. ఆమె ఆ, But Dadi said, పినతల్లి అనుకున్నారు, కానీ నేను when the అసలైన doctor తల్లిని, heard that, లౌకికమైన he తల్లిని could అన్నారు. not డాక్టర్ believe వినగానే how the నమ్మలేకపోయారు. mother మరి could be అసలైన so తల్లి detached and అంత stable in ఆమ్, such a delicate సాక్షిగా situation. స్థిరంగా అలాంటి పరిస్థితుల్లో ఉండటం ఆశ్చర్యం వేసింది ఆయనకి. For a woman, ఒక it is స్త్రీకి very difficult to break the strings of attachment from her husband and children. బంధాలను, భర్త నుండి, పిల్లల నుండి Dadaji తొలగించుకోవడం చాలా కష్టం. example కానీ దాది to బ్రిజేంద్ర all of us జీ మనందరి ముందు to be detached చాలా మంచి ఉదాహరణగా relations అన్ని సంబంధాల నుండి అతీతంగా ఉంటూ of సహచారిణిగా, ఒక భగవంతుడి సహచారిణిగా ఉండటానికి గొప్ప ఉదాహరణగా నిలిచారు. ఓం శాంతి. Even don't know the details of it, but నాకు each one వివరణ has తెలియకపోయినా spiritual ప్రతి ఒక్కళ్ళు ఒక గొప్ప అమూల్యమైన రత్నాలు. ధన్యవాదాలు. మన హోంవర్క్ మొదలెట్టే ముందు కొన్ని ప్రకటనలు ఉన్నాయి. మోహిని దీది ఏం చెప్పారంటే, జయంతి దాది క్లాస్ గురించి చెప్పారు. సండేలో మేము ఈమెయిల్లో పంపిస్తాము క్లాసు. together with our homework, so you can have it. It's in హోంవర్క్ English. తో పాటు అది ఇంగ్లీష్ లో ఉంది ఆ క్లాస్. Everyone is receiving emails from Avekti మీ అందరికీ every వ్యక్తి single పరివారం day. నుండి ఈమెయిల్స్ వస్తున్నాయి అనుకుంటున్నాను. ప్రతి రాత్రి In all homework, languages, అన్ని భాషలను also all పంపిస్తాం. links of YouTube అన్ని channel, భాషల our యూట్యూబ్ English లింక్స్ study session. వస్తాయి. So this is every single day we do send out. ప్రతిరోజు So if మేము you పంపిస్తాం. haven't received, please మీకు do కనుక subscribe. చేరకపోతే You get everything every day, and it's easy. Second thing, సబ్స్క్రైబ్ చేయండి, అప్పుడు తేలిక అవుతుంది మీకు. we did this 20 episodes of Story of రెండవది Immortality. అమర కథ 20 భాగాలు So చేశాం it కదా, was very successful, and many అది people did. చాలా విజయవంతంగా అయింది. చాలా మంది ప్రయోజనాన్ని పొందారు. Now, in month of October, అక్టోబర్లో there's a festival of Navratri. It's నవరాత్రి వస్తుంది. people do worship deities. దేవతలకు ఎన్నో పూజలు చేస్తారు, శక్తులకు. We are also doing this new series. ఇప్పుడు up కొత్త on సిరీస్ కూడా చేస్తున్నాం So ఆ అష్ట this is శక్తుల for గురించి. everyone, means you can invite anyone. It's అందరి a కోసం for ఎవరినైనా Story of ఆహ్వానించవచ్చు. Immortality. ఇది అమర కథలని So అందరిని your ఆహ్వానించండి. friends, your families, మీ it's స్నేహితుల్ని, not only for BKs, చుట్టాలని, everybody. It's a బీకేలే very కాదు, important, పబ్లిక్ గా అందరినీ ఆహ్వానించవచ్చు. So, as we did Story of Immortality, it's quite స్టోరీ very అమర కథ gyan, because బాగుంది ఇలా జ్ఞానం ఇవ్వడానికి. and now this also is like ఇది కూడా powers, అష్టశక్తులు, spiritual మీ powers. So 8 there will ఆత్మిక be, శక్తులను different ways, and మేల్కొల్చుకోవటం, ప్రదర్శన because there చేసుకోవటం. are 9 deities we worship ఎందుకంటే every 9 మంది night, దేవతల నవరాత్రుల్లో పూజలు చేస్తాం కదా, powers, right? మనకు So తెలుసు we will 8 పవర్లు ఉన్నాయని, present that శక్తులు in ఉన్నాయని. a way that ఇప్పుడు ఆ you 8 receive శక్తులను knowledge as well. జ్ఞానం And this is the flyer which we will send out also in కూడా email. ఉంటుంది. ఈ ఫ్లైయర్ మనం ఇమెయిల్ లో పంపిస్తాం. Send out in a separate email so that you have everything, the flyer and
Zoom number will be the same as జూమ్ our నెంబర్ అదే ఉంటుంది. the Story of Immortality series, and the YouTube channel also is the same, Story of Immortality. But only thing is that this series will be only in English. There won't be కాకపోతే any ఇది ఇంగ్లీష్ లోనే ఉంటుంది, అనువాదం ఉండదు. but, I know you might be thinking that what about the people who don't understand English? But we'll be starting something new where we will have something for Spanish also and also for Hindi. So no, everyone will be able to take a full benefit, but there will be different programs for them. అలానే వేరే ప్రోగ్రామ్ స్పానిష్, హిందీలో ఉంటుంది. అందులో వాళ్ళు Starting on Saturdays, this will be only ప్రయోజనం Saturdays. తీసుకోవచ్చు. ఇది శనివారం మాత్రమే ఉంటుంది, సండే ఉండదు. Saturday of this program is on October 2nd. అక్టోబర్ 2న మొదలవుతుంది The Bapuji's Day. So గాంధీ it's very జయంతి. this series అక్టోబర్ 2 ఆ రోజు శనివారం జరుగుతుంది 11 నుండి 12 వరకు. And also we have this link to register. If somebody రిజిస్ట్రేషన్ లింక్ ఇక్కడ ఉంది. register, they can receive email directly and reminders and links and everything. So this will be hosted by our two angel sisters, BK Sister Shireen and BK ఇది Sister సిస్టర్ షరీన్, సిస్టర్ డార్తి wonderful host job, చేస్తారు. Story of Immortality, and now this is another one. And there is a Zoom information in the bottom also. So please do send out this flyer invitation to as many people you can, your friends and families and everyone. Okay, so this is the second announcement I had, and third one I wanted to share that I know that you all are aware that we have our Avekti Parivar YouTube channel. So I just wanted to revise that sometimes some people go into the channel and they're trying to find videos like, oh, I want to listen yesterday's class, I don't know where it is, or I wanted to listen 1 week before class. So the easy way to find, you will see on the screen, మీరు this is the YouTube channel. So తేలిగ్గా తెలుసుకోవాలంటే మీరు ఈ రోజు so హోమ్ పేజ్ homepage నుండి will give you like, sequence, like the last one will be on the top. But if you go into the playlist, ప్లేలిస్ట్ then లోకి వెళ్తే you will see all అక్కడ in the folder. మీకు So ఫోల్డర్లు కనపడతాయి. so many folders here, and until now we have done 28 series, so 28 series, 28 folders there are for each series. And not only that, but each language has a different folder also. So 20 ఫోల్డర్లు ఉన్నాయి. ఒక్కొక్క ఫోల్డర్లో మళ్ళీ ఒక్కొక్క భాష ఉంటుంది. we have is silence, right? So pilgrimage of silence. సైలెన్స్ లోకి వెళ్ళామనుకోండి. So if you open that folder, you will see all the videos of this month. And then last month series is different. Now, as we did this month, a very special meditation with our angel sister Elizabeth, you can see the folder there. It says meditation, power of silence, and all those clips, which we had been doing like 5 minutes. If you open this folder, you will be able to see all of them there. So sometimes if you want to send like all of this meditation clips to somebody, you can just click to this folder and send that folder link to somebody, and they will be able to see all of those. It's a very good way of sending or using it. ప్లేలిస్ట్ పంపిస్తే అన్ని ఉంటాయి అందులో. We have an Avekti journey. Every day we have different things. So in that also you will see like Avekti journey, then Adi Ratan. So it means Adi Ratan, we had 2 episodes just now. Today was the second one. So and before that we had Adi Dev. So Adi Dev folder is also there. You can see all Adi Dev. We had 33 parts, and all of them will be there. So until now in Avekti Parivar, you can see whatever we did. All of those things are in this folder separately organized. So if you visit the YouTube channel and like offering of Bhog, you see every Thursday Minididi offers Bhog and there is a Bhog message. So of course it does include in the series the message and everything, but also we do keep it separate like Bhog message, and there is a folder here. You can see the Bhog offering. So in that you will find all Bhog messages. Also
There are 13 days of Bhog messages of Dadi Guzar, 13 days of Dadi Janki Ji. So everything is separated in different folders. Avyakti Journey, Sakar Baba's Voice Murli, Avek Murlis, Mama's Murlis, different our ancestors' souls sharing, all of those things. So please do visit and you will be able to take maximum benefit of that. And also different languages as Hindi, all the translated, you see Spanish translated classes 527. So all of them are there. French, Portuguese, Tamil, Telugu, all of those are like translated classes of series. On top of that, Moini Didi always like, of course, she does every evening with Avyakti Parivar, but there are many times she has special classes with different groups, which is not more likely directly to the Avyakti Parivar, but that her sharing is very much very deep gyan and all that. So we do bring those classes also into this YouTube channel, which you might not be aware. But if you go into the YouTube channel, you will see those classes. Sometimes they are in Hindi, sometimes they are in English, but we do put those clips also, so time to time, so you won't miss out, right? Even though she is meeting some specific groups, even like Peace Village Retreat, and there are many retreats happening, so she does take class to them. But of course, we bring that class to Avyakti Parivar channel so that we don't miss out. So these are the basic information I wanted to just bring out. So I wanted to make you aware of these things. And if you have any question, you can always send us email. And also, you know that we have our website also, that you can go through the these videos through our website as well. And we have Telegram, where sometimes you don't have proper internet, and if you want to listen the classes, so we have only audio form into our Telegram, and we have that Telegram link. వీడియో కాకుండా టెలిగ్రామ్ కు లింక్ కూడా ఉంది. టెలిగ్రామ్ లో కూడా అన్ని పంపిస్తూ ఉంటాం. మీరు ఇంటర్నెట్ లేకుండా ఫోన్ లో వినాలన్నా టెలిఫోన్ లో ఆడియో Listen. అనేది టెలిగ్రామ్ లో వినొచ్చు. Download audio file into your phone and you can listen anytime. So there are many ways to get the classes, and also we have started putting these classes into the Jewel website, Madhuban Jewel website. So they are there also. వెబ్సైట్ లో కూడా ఉన్నాయి. Now, but tomorrow is we have a very special guest coming. I won't say who, but I just want to tell you that please don't miss out. Tomorrow we have somebody coming in and sharing with all of us. So now let's get our homework for the day. And I would like to invite our angel, Sister Elizabeth. Many people had given their feedback and comment that how much they enjoying your songs. And some of them had asked us and requested if we can have a CD of all those songs. So anyway, your message has been conveyed to our dear angel, Sister Elizabeth, and I'm sure she will make effort to make the CD for us with beautiful songs. So thank you, Sister Elizabeth, and welcome. We really much appreciate. Om Shanti. సిస్టర్ ఎలిజబెత్ పాటలు సీడీగా కూడా చేస్తున్నారు. Very sweet. And Mohini Didi, again, thank you very much on this topic of introspection. I really resonate with the power of trust. And that makes a lot of sense. And for me, what I understand. చాలా నిశ్చయంగా నమ్మకంతో నేను బాబా మీద నమ్మకంతో చేస్తున్నాను. డ్రామాను నమ్మటం, దాని పరివారాన్ని నమ్ముకోవటం, నేను నమ్మకం వల్ల ఎలాంటి విచారాన్ని తీసుకోవట్లేదు, ఎలాంటి బాధను తీసుకోవట్లేదు. ఎలాంటి విచారాన్నైనా తీసుకుంటే, బాధనైనా తీసుకుంటే అది నా ఆలోచనలపై ప్రభావం ఉంటుంది. అప్పుడు పరమాత్ముడి మీద మనం మంచి అనుభవాన్ని రోజంతా చేసుకోలేం. ఇప్పుడు మనం హోంవర్క్ చూద్దాం.
ఆత్మ పరిశీలన Baba శక్తి asks me, బాబా అడుగుతున్నారు what can godly power, that is, silence power, పరమాత్మని శక్తి achieve? శాంతి శక్తి అయిన పరమాత్మ శక్తి The soul realize I need concentration of thoughts చేయలేనిది ఏముంది and దీనికోసం ఆత్మైన నేను ఇది తెలుసుకొని ఆ through ఏకాగ్రతలో నిశ్చలమైన స్థితిలో ఉండాలి ఆ ఆత్మిక్ ఆ ఆత్మిక పరిశీలనలతో ఏకాగ్రతతో నాకు ఎన్నో దివ్యమైన అనుభూతులు కలుగుతాయి with this meditation and melody and experience our introspective stage. Om Shanti. ఓం శాంతి In the silence, సైలెన్స్ లో నేను soul ఆత్మను become introspected. ఆత్మ పరిశీలన చేసుకుంటున్నాను I look within, నాలో నేను చూసుకుంటున్నాను నా లోపలికి experience my divine presence. నా దివ్యమైన ఉనికిని తెలుసుకుంటున్నాను The silence power శాంతి శక్తి introspection guides me ఆత్మ పరిశీలన to the subtle region. నన్ను సూక్ష్మవతనానికి చేరుస్తున్నాయి In this angelic stage, ఈ I'm able to దేవకన్య స్థితిలో souls నేను ఆత్మల్లో మేల్కొల్పగలుగుతున్నాను in my angelic form. నా I can have a heart-to-heart conversation with soul దేవకన్య రూపంలో ఆత్మలతో and transform the nature of souls. ఆత్మికంగా మాట్లాడుతూ ఆ ఆత్మల Enable souls to make a connection with the ఆత్మలు సహజంగా Father. పరమాత్మతో సంబంధం ఏర్పడేలా పరమాత్మను తెలుసుకునేలా చేస్తున్నాను With the power of introspection, ఈ I can give the ఆత్మ pure పరిశీలన శక్తితో అందరికీ స్వచ్ఛమైన దీవెనలు శాంతిని power శక్తిని and health from a distance. దూరంగా సుదూరంగానే వాళ్లకు సహాయం చేయగలుగుతాను Shakti form, నా శివశక్తి రూపంలో hands are giving blessings. నా చేతులు దీవెనలు ఇస్తున్నాయి And నా దృష్టి సంకల్ప శక్తి నిశ్చయంగా ఉన్నాయి Atma Nirikshan Atma Nirikshan Atma Nirikshan
Shanti.